హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆసరా పెన్షన్లు 4016లో 6016 రూపాయలకి సంబంధించి ఒక గొప్ప శుభవార్త అయితే వచ్చింది. ఈ వీడియోలో పెన్షన్లు ఎప్పుడు మంజూరు చేయబోతున్నారు, అలాగే ఆసరా పెన్షన్లకి సంబంధించిన డిసెంబర్ నెల పెన్షన్లు జనవరి నెలలో ఎప్పుడు అందించబోతున్నారనే సమాచారాలు కూడా స్పష్టంగా తెలుసుకుందాం. వీటితో పాటుగా పెండింగ్లో ఉన్న కొత్త పెన్షన్లను ప్రభుత్వం ఎప్పుడు మంజూరు చేయబోతుందనే సమాచారం కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇక వీడియోని చివరి వరకు చూడండి, స్పష్టంగా తెలుసుకోండి. నిన్న తెలంగాణ రాష్ట్రంలో కలెక్టర్ల సమావేశం ఏర్పరిచిన రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించి కొన్ని ఆదేశాలను అధికారులకు ఇచ్చింది. రాష్ట్రంలో మిగిలిపోయిన గ్యారంటీలన్నిటిని కూడా ఒకటొకటిగా కాలక్రమేణా ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది అని. సో కలెక్టర్లు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పనిచేయడానికి నోచుకొని ఉండాలి అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో మొత్తానికి జనవరి నెలలో 4 కొత్త పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. ఈ కొత్త పథకాలలో మొట్టమొదటి పథకం వచ్చేసి రైతు భరోసా 6000 రూపాయలు. రెండో పథకం వచ్చేసి 6000 రూపాయల ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఇది కూడా 6000 రూపాయల పథకం. అయితే ఇదేమో సాగు చేసే ప్రతి రైతుకి అందబోతుంది. ఇక్కడేమో సాగు చేయడానికి భూమి లేని రైతులకి ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది. ఇక మూడో పథకం వచ్చేసి 4,50,000 ఇందిరమ్మ ఇండ్ల పథకం. ఒక్క ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు అనేవి అందించబోతున్నారు. నాలుగో పథకం వచ్చేసి కొత్త రేషన్ కార్డులు. తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సరాలుగా రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి కూడా రేషన్ కార్డుల విషయంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్న కుటుంబాలకి ఈ కొత్త రేషన్ కార్డులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయబోతుంది. కొత్త రేషన్ కార్డులు మంజూరైన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 2,500 రూపాయల మహాలక్ష్మి పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించడానికి సిద్ధపడుతుంది. దీంతో పాటుగా 4,016 రూపాయల కొత్త పెన్షన్, 6,000 రూపాయల కొత్త పెన్షన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనున్నట్టుగా సమాచారం తెలుస్తుంది. ఇక్కడ చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఇష్టం లేకుంటే చెప్పండి, వేరే చోటికి పోస్టింగ్, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలకు తప్పవు. ఈ నెల 26 నుంచి 4 ప్రతిష్టాత్మక పథకాలను ప్రారంభించబోతున్నాం. ఇందులో ఒకటి రైతు భరోసా, రెండోది ఆత్మీయ భరోసా, మూడోది కొత్త రేషన్ కార్డులు, నాలుగోది ఇందిరమ్మ ఇండ్లు. ఈ పథకాల ప్రారంభమైన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల ఆధారంగా లబ్ధిదారులకి సంబంధించిన ఆసరా పెన్షన్ల ఎంపిక అనేది ఉండే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. సో తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కొత్త ఆసరా పెన్షన్లు 4,016లో వృద్ధులకు, వితంతువులకు, బీడీ కార్మికులకు, చేనేత, మలేరియా బాధితులకు, ఎయిడ్స్ బాధితులకు, డయాలసిస్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తామని చెప్పింది. ఇటు 4,016 రూపాయలు పొందుతున్న దివ్యాంగులకేమో 6,000 రూపాయల పెన్షన్ అందిస్తామని చెప్పేసి చెప్పింది. సో ఈ అన్ని గ్యారంటీలను కూడా ఒకటొకటిగా ప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో జనవరి నెలలో మొత్తానికి సుమారుగా తెలంగాణ రాష్ట్రం 18,000 కోట్ల రూపాయల బడ్జెట్తో కూడిన 4 పథకాలను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతున్నట్లుగా నిన్న జరిగిన కలెక్టర్ల సమావేశంలో రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. తదనంతరమే మిగిలిపోయిన మరో గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రేషన్ కార్డుల ఆధారంగా అనుసంధానం చేస్తూ ఈ పథకాలను కూడా ప్రారంభించడానికి అవకాశాలు ఉన్నట్లుగా కూడా ఈ సందర్భంగా తెలుస్తుంది. సో తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లకి సంబంధించి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ పథకాలు అనేవి జనవరి 26వ తారీఖు తర్వాత ప్రారంభించడానికి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా అయితే అవుపిస్తున్నాయి. సో అలాగే జనవరిలో అందించాల్సిన డిసెంబర్ పెన్షన్లు ఎప్పుడు అందబోతున్నాయి అనే విషయానికి వస్తే ఆ పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం జనవరి 21వ తారీఖు నుండి 29వ తారీఖు వరకు అందించడానికి సిద్ధపడుతుందనే సమాచారం తెలుస్తుంది. నిధుల సర్దుబాటుకు కూడా చర్యలు చేపట్టిందనే అప్డేట్స్ కూడా తెలుస్తున్నాయి. సో ప్రస్తుతానికైతే ఈ అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకేమైనా అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో సమాచారాలు అందించే ప్రయత్నం చేస్తాను. మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.